హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమీస్ వరల్డ్. ఈరోజు చికెన్ బిర్యానీ కట్టెల పొయ్యి మీద చేసి చూపించబోతున్నానండి. ప్లీజ్ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. లైక్ చేయండి. సింపుల్గా అయిపోయేది చూపించబోతున్నాను కట్టెల పొయ్యి మీద. అందరూ తప్పకుండా ట్రై చేస్తారనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ముందుగా పెన్ పొయ్యి మీద కట్టెల పొయ్యి ఆన్ చేసుకోవాలండి. కట్టెల పొయ్యి ముట్టించుకొని మనకి సరిపడా గిన్నె పెట్టుకోవాలి. దానిలో హాఫ్ అంటే నెయ్యి సగం వేసాను, ఆయిల్ సగం వేసాను, రెండు వేసానండి, ఒకటే వేయలేదు. అది వేడెక్కాక బాగా హోల్ గరం మసాలా అండి, బిర్యానీ ఆకు, షాజీరా, చెక్క, లవంగాయ, మరాఠీ మొగ్గ, అనాస పువ్వు, జాపత్రి, అది రాతి పువ్వు అండి, రాతి పువ్వు ఇవన్నీ కూడా వేసాను. ఇలాచి, హోల్ గరం మసాలా అంటే అన్ని గరం మసాలా వేసేసానండి. డ్రై మసాలా అంతా వేసాను. అది కొంచెం చిటపటలాడాక మనం ఆనియన్స్ వేసుకుందాము. కట్టెల పొయ్యి కదా, అది బాగా సెవ ఎక్కువే, త్వరగా అయిపోతుంది మనకి. ఇది మా అమ్మ వాళ్ళ ఊర్లో అండి, మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర. అందరూ తప్పకుండా ట్రై చేస్తారనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి. మళ్ళీ ఇప్పుడు ఆనియన్స్ పొడవుగా కట్ చేసుకోవాలండి ముక్కలు. పచ్చిమిర్చి కూడా పొడవుగానే కట్ చేసుకోవాలి. టమాటా కూడా పొడవుగానే కట్ చేసుకున్నాను. ఇంకా అవి హోల్ గరం మసాలా వేగాక పచ్చిమిర్చి, ఆనియన్స్ బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేయించాలండి. చూడండి బాగా వేగుతాయి. ఇక్కడ మా పిల్లలు ఆడుతున్నారు, బేబీ బాయ్స్. అన్ని లెగ్గలేనండి, ఇవి అన్ని లెగ్గలే తీసుకొచ్చారు మా బ్రదరు, మా అన్న. ఇంకా అవి వేసేసాను, అవి వేస్తున్నాము. గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేయించాలండి ఆనియన్స్ మాత్రం, అప్పుడు బాగుంటుంది టేస్ట్. ఇంక లెగ్గలు శుభ్రంగా ఒక 2 నిమ్మకాయలు కట్ చేసి బాగా శుభ్రంగా వాష్ చేసేసానండి. నీసు వాసన లేకుండా వాష్ చేసిన లెగ్ పీస్లు వేస్తున్నాము. అవి కూడా బాగా వేగాలి. నూనె బయటకు వదిలేదాకా వేయిస్తే అప్పుడు మనకి నీచు వాసన అనేది ఉండదండి. బాగా వేయించాలి. తర్వాత పసుపు, చూడండి బాగా వేగుతున్నాయి. ఈ టైంలో బాగా కలుపుకొని కిందకి పైకి బాగా కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగు అంటుతుంది. కట్టెల పొయ్యి కొంచెం సెగ ఎక్కువగానే ఉంటుంది కదా. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగాలి, పచ్చివాసన పోయేదాకా వేగితే టేస్ట్గా ఉంటుంది. నా స్టైల్లో చేశానండి, అందరూ లైక్ చేస్తారనుకుంటున్నాను. తర్వాత మనం ఇట్లా కొంచెం లెగ్ పీసులు ఇట్లా కొంచెం గ్యాప్ చేసి టమోటా వేస్తే బాగా మగ్గిపోతుంది. టమోటాలు బాగా మగ్గాయండి. తర్వాత కారం పొడి వేసాను, ఉప్పు కూడా వేసానండి, కళ్ళు ఉప్పు వేసాను. మళ్ళీ కొత్తిమీర, పుదీనా శుభ్రంగా వాష్ చేసుకుని సన్నగా కట్ చేసి కొత్తిమీర, పుదీనా వేస్తున్నాను. ఇవన్నీ బాగా వేయించాలండి. తర్వాత పెరుగు కూడా బాగా వేసి బాగా వేగాక బాగా వేగిపోతుంది అండి. ఈ పెరుగు, టమోటా ఉన్న వాటరే మనకు సరిపోతుంది. బాగా వేగాక అది నేను సైడ్కి తీసేస్తున్నానండి. లెగ్ పీస్లు ఒక్కొక్కటి పక్కగా తీసి మళ్ళీ పెట్టుకుంటున్నానండి. ఎందుకంటే దానిలోనే వాటర్ పోసేస్తే ముక్క చప్పగా అయిపోతుందండి. పీస్ అనేది మనకి చప్పబడిపోతుంది, వాటర్లోకి వెళ్ళిపోద్ది అనమాట. ఇప్పుడు మనం అంతా పీసులన్నీ పక్కన పెడితే టేస్టీగా ఉంటుంది. ముక్క ఉప్పు అలాగే ఉంటుంది ముక్కకి. బాగా వేగి ఎంత పక్కకు తీసేసి నీట్గా అవి వేగాక నేను రైస్ వేసుకుంటున్నానండి. 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసుల వాటర్ అండి. బాస్మతి రైస్ అవి కూడా
పాతది తెచ్చారు మా బ్రదరు మా అన్న. అయిపోయిందండి, బిర్యానీ రెడీ అయిపోయింది. అది మనం దమ్ముకి వేసుకోవడమేనండి. నేనైతే నొప్పులు ఏమీ వేయలేదు, పిల్లలు అక్కడే ఉన్నారు కదా అని నొప్పులు ఏమీ కదిలించకుండా మామూలు దమ్ముకే పెట్టేశాను. కొంచెం బరువు పెట్టాను దాని మీద. అదంతా దమ్ము అయిపోయిందండి. చూడండి, బిర్యానీ రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.